ఇంకొకటి షణ్ముఖ్ గారు, అంటే ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి అంటే మహా న్యూస్ మీద ఏ విధంగా దాడి జరిగిందో మనందరికీ తెలిసిందే. అంటే ఉన్నది ఉన్నట్టు రాసినా, ఉన్నది ఉన్నట్టు గలమెత్తినా, ఉన్నది ఉన్నట్టు చూపించినా దాడి చేసేస్తారా? అండ్ అలాగే వాళ్ళకి నిజంగానే ఏమైనా అబ్జెక్షన్ ఉంటే ఒక కేసు పెట్టాలి, లేకపోతే ఒక నోటీస్ ఇష్యూ చేయాలి. ఇలా మీడియాల మీద దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అండ్ అలాగే ఇలా చూసుకుంటే కనుక మన సాక్షిలో చూసుకుంటే ఏపీలో అమరావతి గురించి అది దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని అంటూ చెప్పారు. సో అలాంటప్పుడు సాక్షి ఛానల్ ఏం చేయాలంటారు? ఇక్కడ సాక్షి ఛానల్, మహా న్యూసా, మీడియా అనేది అంతా ఒకటే అండి. ఈ రోజు జర్నలిజం ఎలా తయారైంది అని అంటే ప్రజలు ఎలా భావిస్తున్నారు అంటే డివైడ్ అయిపోయింది పొలిటికల్ పార్టీస్ పరంగా. ప్రతి ఒక్క పార్టీకి ఒక ఛానల్. ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఛానల్స్ ఎక్కడా లేవు. ఇండివిజువల్గా వారు ఓన్ యజమానులు ఉన్నారు. ఈరోజు సాక్షి ఛానల్ యజమాని ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారి భార్య ధర్మపత్ని భారతిరెడ్డి గారు అని చెప్పేసి అందరికీ తెలుసు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి కానీ నారా లోకేష్ గారు కానీ ఎక్కడైనా ఛానల్ ఉందని మీరు నిరూపించగలుగుతారా? దానికి వీళ్ళు ఏం చేశారు, ఉన్నటువంటి ఛానల్స్ ని కాస్త చంద్రబాబు నాయుడు గారికి ఆపాదిస్తూ పచ్చ ఛానల్ గా అంటే ప్రజల్లోకి పోర్ట్రేట్ చేశారు. మరి వాస్తవానికి ఇదే పచ్చ ఛానల్ ఈనాడులో కూడా ఉంది కదా. ఈనాడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటా ఉన్నారు కదా. అదే ఈనాడు రామోజీరావు గారి దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు ముక్కిన మాట వాస్తవమా కాదు జగన్మోహన్ రెడ్డి గారు? మరి ఆ రోజు ఏమైంది, పచ్చ ఛానల్ లేకపోతే బ్లూ ఛానల్ ఈనాడు? అంటే మనకు నచ్చితే మంచి ఛానల్, నచ్చకపోతే అది పచ్చ ఛానల్ అనే కాటికి ఆంధ్రప్రదేశ్లో తయారైపోయింది. లేదు ఇంకా తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసేటువంటి విధ్వంసర వైఖరి ఏదైతే ఉందో, విత్తనం ఏదైతే వేస్తున్నారో, ఈ రోజు ఫోర్త్ ఎస్టేట్ అంటారు మీడియాను. మరి ఆ మీడియా పైన దాడి చేశారు. మొన్న బీసీ నాయకుడు తీర్మార్మల్ల పైన దాడి చేశారు. మరి అదే విధంగా ఇంకో నాయకుడి పైన, కాంగ్రెస్ నాయకుడి పైన దాడి చేశారు. అంటే మీడియా పైన దాడి, నాయకుల పైన దాడి, ఈ రేపు ప్రజలపైన దాడి చేస్తారేమో అనే చర్చ ఈ రోజు తెలంగాణ ప్రజల్లో కలిగే పరిస్థితి నెలకొంది. అండ్ అలాగే ఛానల్ పేరు కనుక్కొని మరి ఆ ఫోటోగ్రాఫర్ మీద దాడి చేశారు మొన్న చూసుకుంటే. అంటే ఏంటి సార్ అసలు ఎటు వెళ్తుంది సమాజము? డైరెక్ట్ గా అంటే ఏదైనా మనకి ప్రజలకు తెలియజేయాలంటే మీడియానే ఒక ప్రత్యేక ఇదని చెప్పచ్చు. అలాంటిది మీడియా మీదనే ఈ రోజు కార్యకర్తలు కానివ్వండి, వైసీపీ పార్టీ వాళ్ళు కానివ్వండి డైరెక్ట్ గానే దాడులు చేస్తున్నారు. ఏం జరగకుండానే ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా ఇది మీడియా పైన, మీడియాకు సంరక్షించేదానికి కూడా ఒక చట్టం అయితే తేవాల్సినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే ఈ రోజు ఒక బ్యాంకులోకి వెళితే ఒక ఉద్యోగి పైన మాట్లాడితే అని చెప్పేసి బోర్డు పెట్టేసి ఉంటారు. ఈ సెక్షన్ల ద్వారా ఈ శిక్షలు పడతాయి, దూషించినా, కొట్టినా, ఏది చేసినా, రూల్స్ అతిక్రమించిన అని చెప్పేసి ఈ సెక్షన్ల ప్రకారం ఇంత శిక్షలు పడతాయని చెప్పేసి బ్యాంకులో పెట్టారు. ఈ రోజు మీడియాకు కూడా సంరక్షించే బాధ్యత ప్రభుత్వాలది. ఎందుకంటే మీడియా పోషించినటువంటి పాత్ర ఎంత ఉందో సమాజంలో అనేది అందరికీ తెలుసు. మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది. సో మీడియా పాత్ర ఏంది, ఉన్నటువంటి వాస్తవాలను తేవడం అనేది మీడియా పాత్ర. ఈ రోజు సాక్షి ఛానల్ ఉంది, అన్ని వాస్తవాలే చెప్తున్నారా? వండి వార్చుతున్నారు వార్తలు. ఇంకొకటి సాక్షి ఛానల్ అంటే మీరు చెప్తే నాకు ఒకటి గుర్తొచ్చింది. సింగయ్య మృతి ఎలా చనిపోయారో మన అందరికి తెలిసింది. అలాంటిది సింగయ్య మృతి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే సింగయ్య భార్యకు ₹1 కోటి ఇస్తారన్నారు, లోకేష్ గారు అన్నారంటూ కూడా సాక్షి ఛానల్లో ప్రసారం చేశారు. అంటే నెగిటివ్ గా పోర్ట్రే చేశారు. ఏమంటారు షణ్ముఖ్ గారు దీని గురించి? ఏముందండి, కొత్తగా ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం అందరికీ తెలిసిందేది. తల మీద కారు ఎక్కించినప్పుడే పలకరించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చనిపోయిన నింపాదిగా 15 రోజుల తర్వాత పిలిపించుకొని దాన్ని రాజకీయంగా వాడుకున్నారు చూడు. అక్కడే జగన్మోహన్ రెడ్డి గారు వైఖరి ఏందనేది మరొక్కసారి దళితులు చూశారు. అతి ముఖ్యంగా దళితులు గమనించారు. సో కొంతమంది ఉంటారు, హర్ష కుమార్ లాంటి వాళ్ళు, లేకపోతే మేధావులు ఉంటారు కదా, దళిత పాస్టర్ల సంఘాలు. ఆ రోజు ఎవరు గలమెత్తలేదు. అదే పాస్టర్ ప్రగడాల ప్రవీణ్ విషయంలో మటుకు ఇవే దళిత సంఘాలు ఉవ్వెత్తుని ఎగసిపడి అది జరిగింది. పోలీసుల ఆధ్వర్యంలో 300 సీసీ కెమెరాలు పెట్టి ఆయన ఎక్కడెక్కడ తిరిగాడు, సీసాలు పట్టుకున్నాడు, ఏ విధంగా పోయాడు అని అన్ని చూపించినా కూడా హత్య అని చెప్పేసి ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసే విధంగా ముందుకు వచ్చారు. మరి ఈరోజు సింగయ్య మృతి అనేది సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి కారు కిందే పడింది అనేది అందరికీ తెలుసు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ₹1 కోటి చెల్లించాలి ఆ కుటుంబానికి అనేది ఎవరన్నా దళిత సంఘాలు అడిగారండి? ఇది సాక్షి జర్నలిజం అని చెప్పేసి అంటా ఉన్నా. ఇంతకంటే నిదర్శనం ఏం లేదు. ఇప్పుడు చూసుకుంటే వైసీపీ నేతలు అయితే మహిళల మీద కొన్ని కించపరిచే వ్యాఖ్యలు చేస్తారు. అంటే మొన్న చూసుకుంటే గనక కొవ్వూరు ఎమ్మెల్యే గారి మీద కూడా ప్రసన్న కుమార్ రెడ్డి గారు కొన్ని అన్నిట్లో పీజీలు చేశారంటూ కూడా చెప్పుకొచ్చారు. అండ్ అలాగే మీరు పాస్టర్ అంటే గుర్తొచ్చింది. అంటే ఎవరైతే మల్లెపూలు పెట్టుకుంటారో వాళ్ళు బజారు మహిళలతో సమానం అంటూ ఇలాంటి అమరావతికి సంబంధించి వేశ్యల రాజధాని అంటే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు. అంటే టీడీపీ వాళ్ళు చూసుకుంటే గనక మహిళలకు సంబంధించి ఉచిత బస్ కానివ్వండి చాలా మంచి కార్యక్రమాలు చేపడుతుంది. ఇటు వైసీపీ చూసుకుంటే గనక ఇలాంటి మహిళల్ని కించపరిచే వారు చేస్తున్నారు. అండ్ ఒక మహిళలుగా ఒక శ్యామల గారు కానివ్వండి, రోజా గారు కూడా ఎవరు ఖండించట్లేదు. ఏ విధంగా చూడొచ్చు అంటారు? సేండి
పూర్వం నుంచి గొప్ప గొప్ప యుద్ధాలన్నీ మహిళల ద్వారానే జరిగాయి అనేది జగద్విదితం. ఈరోజు రామాయణం జరిగిన, మహాభారతం జరిగిన ఏదన్నా చూసుకోండి మీరు, కేవలం ఒక అవమానము, ఒక అపహరణ ద్వారా ఈరోజు గత పురాణాలు మనకు చెప్తా ఉన్నాయి. ఈరోజు అదే మహిళలను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి మహిళా రైతులను ఏ విధంగా మాట్లాడాడు, అమరావతి మహిళలను ఏ విధంగా వేధించాడు అనేది అమరావతి దేవతల రాజధాని అయినటువంటి అమరావతి నుంచి చూస్తున్నటువంటి దేవేంద్రుడికి తెలుసు. సో నేనేం చెప్తానంటే, మహిళల మీద ఏ రోజైతే మీరు రాజకీయం మొదలు పెట్టారో ఆ రోజే మీ యొక్క పార్టీలు పతనం మొదలయ్యాయి అనేది అయితే నేను ఖచ్చితంగా చెప్తాను. సో ఈరోజు పెద్ద పెద్ద యుద్ధాలన్నీ మన అనుకునే వాళ్ళతోనే మొదలవుతాయి కాబట్టి ముందు వైఎస్ఆర్సీపీ పార్టీ వల్ల అయినా షర్మిలమ్మతోనే మీకు పతనం మొదలవుతుంది అనేది మీరు తెలుసుకోకపోవడం అనేది మీ యొక్క మూర్ఖత్వంగా నేను భావిస్తా ఉన్నా. ఈ రోజు గొప్ప గొప్ప యుద్ధాలన్నీ మన అనుకున్న వాళ్ళతోనే జరుగుతాయి. ఇది నేను చెప్పినటువంటి మాట కాదు, పెద్దలు, అనుభవజ్ఞులు, కవిత్వం ఉన్నవారు చెప్పినటువంటి మాట. మరి ఆ మనలో షర్మిలమ్మ గారు ఉన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు, మరి ఆమె యుద్ధం చేస్తా ఉంది. ఈ రోజు నా ఆస్తి, నా కొడుకు కూతురు ఆస్తులు కూడా మేనమామ దోచుకున్నాడు అని చెప్పేసి, మరి మేనమామే మామయ్య 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 అని చెప్పేసి ఏకంగా మేనలుడు ఆస్తులు దోచేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి షర్మిలమ్మ గారే చాలా ప్రెస్ మీట్ లో చెప్పారు. సో మహిళల జోలికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా సరే, అటు దేవుడి జోలికైనా ఇటు మహిళల జోలికైనా ఎవరైనా వెళితే చరిత్ర అనేది ఒక అధ్యాయంగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే వస్తుంది. సో ఫైనల్ గా షణ్ముఖ్ గారు, 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా మేమే వస్తాము, వచ్చిన తర్వాత మీ అందరి అంతు చూస్తామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అండ్ అలాగే మొన్న ప్రెస్ మీట్ పెట్టి కూడా నేను వద్దన్నా కూడా మా వాళ్ళు ఊరుకోరు, మీ అంతు చూస్తారంటూ కూడా చెప్తున్నారు అక్రమ అరెస్టులు చేస్తే గనక. ఏమంటారు దీని గురించి? జగన్మోహన్ రెడ్డి గారికి 2014లో ఎంత ఓటింగ్ శాతం వచ్చిందండి? 2014లో వైఎస్ఆర్సీపీకి 44.6% ఓట్లు వచ్చాయండి. 2019లో వైసీపీకి 49.9% ఓట్లు వచ్చాయండి. నాకు తెలిసి 2019 అనేది జగన్మోహన్ రెడ్డి గారికి పీక్ టైం అది. సో పీక్ టైంలో వచ్చినటువంటి ఒక్క ఛాన్సు, కేసీఆర్ గారి సపోర్టు, అటు రాజశేఖర రెడ్డి గారి అభిమానము, ఆయన యొక్క వారసత్వము, అంగబలం, ఆర్థిక బలం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పైన అన్ని విధాలుగా శతవిధాలుగా ప్రయత్నం చేసి అన్ని కలిసి వచ్చినటువంటి స్థానంలో వచ్చినటువంటి ఓటింగ్ శాతం 49.9% ఓట్లు. సో బెస్ట్ పాసిబుల్ కేసులో 5.3% ఓట్లు పెరిగినాయి జగన్మోహన్ రెడ్డి గారికి, 44 నుంచి 49కి. ఇక 2029లో ఏకంగా 5.3% ఓట్లు 2019లో పెరిగినట్లు పెరిగినా వచ్చేది 44.6% ఓట్లు మాత్రమే. సో కూటమికి ఆ 5.3% ఓట్లు తగ్గిన 52% ఓట్లు ఉంటాయి. అంతే కదా. ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి పెరిగినటువంటి ఓటు శాతం ఎంత? 5.3. కూటమికి వచ్చినటువంటి ఓటింగ్ శాతం ఎంత? 57%. 5.3% తగ్గిన 52% అయితే ఓట్లు వస్తాయి. ఇంకా మీరు ఎలా అంటారు 2029లో రప్ప ఇవన్నీ సప్త సముద్రాలు ఇవన్నీ ఎలా జరుగుతాయి? పాసిబిలిటీ స్టాటిస్టికల్ ఎవాల్యుయేషన్ చేస్తే కూటమికి తక్కువలో తక్కువ 135 నుంచి 140 సీట్లు వస్తాయి. అందులో నియోజకవర్గాలు పెరగనున్నాయి, డీలిమిటేషన్ జరగనుంది, కులగణన జరగనుంది, జనాభా గణన జరగనుంది. అండ్ ఇంకొకటి చూసుకుంటే షణ్ముఖ్ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో లిక్కర్ స్కామ్ కానివ్వండి, పిఎస్ఆర్ ఆంజనేయులు గారి ఇష్యూ కానివ్వండి, విడుదల రజనీ గారి ఇష్యూ కానివ్వండి, వీళ్ళందరితో ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. అలాంటిది ఎన్నో అక్రమాలు జరిగాయి, కొన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ కూడా జరిగాయి. సో ఇక్కడ చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి కానివ్వండి, ఐటీ సంస్థలకు సంబంధించి కానివ్వండి, పింఛన్లు కానివ్వండి, అన్ని ఒక అభివృద్ధి పనులు దూసుకుపోతున్నాయని చెప్పొచ్చు. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అంతు చూస్తాము, ఒక్కొక్కరికి సినిమా చూపిస్తానంటూ కూడా ఏ విధంగా చెప్తున్నారు? సో ఇది కార్యకర్తల్ని తన పార్టీ గుండా తిప్పుకోవడానికి 3 సంవత్సరాలు డైవర్ట్ కాకోకుండా వేరే పార్టీల వైపు వెళ్ళకోకుండా చేసే ప్రయత్నం తప్ప, నిజంగా ఒక మాట చెప్పండి, ఇప్పుడు మీ ఇంటికి వచ్చి తెలుగుదేశం పార్టీ ఓటర్ గానీ ఒక న్యూట్రల్ ఓటర్ దగ్గరికి వెళ్ళి నువ్వు తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినావు, మీరు 2029లో వచ్చేది మేమే, నిన్ను నరికేస్తామంటే ఎవడన్నా బుద్ధునోడు ఎవడన్నా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేస్తారండి? ఈ రోజు తెలుగుదేశం పార్టీకి 40% ఓట్లు ఉన్నాయి, వైఎస్ఆర్సీపీకి 40% ఓట్లు ఉన్నాయి. ఈ రోజు మిగిలిన 20% డిసైడింగ్ ఫ్యాక్టర్. వీళ్ళు ఏంటంటే అటు ఉండరు ఇటు ఉండరు, అభివృద్ధిని శాంతి భద్రతలు కోరుకునేటువంటి వ్యక్తులు. ఈ 20% మంది ప్రజలు సున్నితంగా అన్ని గమనిస్తూ ఉంటారు. ఈ 20% మందిని రప్ప నరికేస్తామంటే వీళ్ళు వేసేటువంటి పరిస్థితి ఉంటుందా? మరి ఆ 20%లో 5% ఇప్పటికే గయా ఆ డైలాగుతో. సో
నాకు తెలిసి ఎట్లా స్టాటిస్టికల్ ఎవాల్యుయేషన్ చేసినా కూడా 50% ఓట్లకైతే మించి తగ్గవు కూటమి ప్రభుత్వానికి అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఫైనల్ గా చూసుకుంటే లిక్కర్ స్కామ్ లో రోజుకొకళ్ళ పేర్లు అయితే బయటకు వస్తున్నాయి. ఒక ఫైనల్ ఎపిసోడ్ కి చేరుకుంది లిక్కర్ స్కామ్ అనుకోవచ్చు. సో ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ ఎప్పుడు ఉండబోతుంది అంటారు షణ్ముఖ్ గారు? చట్టం తన పని తాను చేసుకొని పోతూ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి ఒక ఈక్వేషన్స్ ఉంటాయి. సో ఆయన చేసేటువంటి రాజకీయాలు మాట్లాడే అర్హత నాకు లేదు. జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ ఎప్పుడు ఉంటుందో చెప్పే అర్హత నాకు లేదు. సో పైన బీజేపీ పార్టీ నుంచి ఒక అష్యూరెన్స్ వస్తే, ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి, పొత్తులో ఉన్నారు కాబట్టి, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే యాడ్ చేయలేదు లిక్కర్ స్కామ్ లో. ఆల్మోస్ట్ మిథున్ రెడ్డి బెయిల్ కూడా క్యాన్సిల్ అయింది. సో నాకు తెలిసి మిథున్ రెడ్డి గారి అరెస్ట్ కూడా జరగనుంది. ఆయన కూడా విశ్వ ప్రయత్నాలు చేశారు, లాబింగ్ చేశారు, అన్నీ కుదరలేదు. ఇంకా నెక్స్ట్ మిథున్ రెడ్డి వరకు వచ్చేసింది. ఇంకొక అడుగు దూరంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. బీజేపీ పార్టీ అష్యూరెన్స్ ఇచ్చింది అంటే జరిగిపోతుంది. చట్టం తన పని తాను చేసుకొని పోతా ఉంటుంది. ఓకే అండి, నమస్తే.